బాబు అనే వ్యక్తి తన భార్య సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. సో, భార్యను చంపి దాని తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడని. ఏంది బాబు స్టోరీ ఏంది? వాళ్ళ భార్య స్టోరీ ఏంది? ఏంది గాలె? తాగేది. హ్మ్. మస్తు తాగేది. మరి వాళ్ళ భార్య ఎట్లాంటిది? ఏంటి? ఆమె మంచి మనిషి పాపం. హ్మ్. చాలా మంచిది. ఓకే. ఆయనని ఉరుకుతుంటే పోలీసోళ్ళు దొరికించుకుర్రు. దొరికించుకుర్రు అది. దొరికించుకొని జైలుకి పంపించిర్రు. జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరిని ఒక్కరిని కూడా కలవలేదా? ఎవ్వరు కాదు ఇక అనే పల్లె. మీకేమనిపిస్తుంది? కరెక్టా? ఏందన్నట్టుగా? మంచిగా అనిపించదు ఖరాబే అది. మనం ప్రస్తుతం ఇబ్రాహీంపట్నం దగ్గర మాంచాల ఊరు నుంచి కొద్దిగా ముందుకు రాగానే, అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల ముందుకు రాగానే నోముల అనే ఊర్లో ఉన్నాము. ఊరు నుంచి కూడా ఇంకా లోపటికున్నాము. సో, ఇక్కడ నిన్న బాబు అనే వ్యక్తి తన భార్య సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసేసి, అంటే ఆయన పేరు కూడా తెలీదు. ఎవరికి కూడా తెలీదు. ఇట్లా ఏదో ఒకతను భార్య సమాధి పక్కన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసేసి ఒక వార్త వచ్చింది. సో, ఏంటంటే ఒక 6 నెలల కింద అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. గ్రామస్తులు మనం వచ్చిన తర్వాత తెలిసింది. సో, భార్యను చంపి దాని తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడని. యాక్చువల్‌గా స్టోరీ ఏంటంటే తన భార్య పేరు అమృత. సో, ఒక 6 నెలల కింద వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చిన్న ఘర్షణ జరిగి, సో, ఆ ఘర్షణ అనంతరం తను ఏదో టాబ్లెట్స్ ఏసుకొని హాస్పిటల్‌కెళ్ళి టాబ్లెట్స్ ఏసుకొని పడుకున్న తర్వాత తను ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న మాట అన్నమాట. పోలీసోళ్ళొచ్చారు, తీసుకెళ్లారు, జైల్లో పెట్టేశారు. కాకపోతే ఒక వారం 10 రోజుల కింద తనకి బెయిలొచ్చింది. బెయిల్ రాగానే ఇక్కడ తిరిగేసి దాని తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి ఇక్కడికొచ్చి నిన్న రాత్రి ఆ భార్య సమాధి దగ్గరనే పడుకున్నాడు, పైనే పడుకున్నాడు అని చెప్పేసేసి ఆ భార్య సమాధి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ఇది వాళ్ళ భార్య బాబు వాళ్ళ భార్య సమాధి ఇది. సో, చూసారు 24/2/2024 డేట్ ఫిబ్రవరి 2026 చనిపోయారు. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఇది జూలై అండి. సో, 5 నెలలు దాటింది. సో, తను ఇక్కడికొచ్చి భార్య సమాధి దగ్గర మీరు చూస్తున్నారు. అక్కడ బట్టలు, బ్యాగ్ ఇవన్నీ అక్కడే ఉన్నాయి. సో, ఇక్కడ తను రాత్రి ఇక్కడనే దీని సమాధి పైన పడుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సో, ఇక్కడ తన బెడ్ షీట్ కూడా ఉంది చూస్తున్నారు. సో, ఇక్కడికొచ్చి మరి రాత్రి ఏం ఆలోచించాడో ఏంటో తెలీదు. సో, వచ్చిన తర్వాత భార్యని చంపేసిన ఆ గిల్ట్ ఫీలింగ్‌తో తను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి నిర్ధారించుకొని రాత్రి రాత్రి 11, 12 గంటల ప్రాంతంలో ఇక్కడ చూడండి చాలా నిర్జన ప్రదేశం అన్నమాట. ఇక్కడ మీరు చూసినా కానీ ఈ టైంలో డే టైంలో చూసినా గానీ ఎవరు కనిపించరు. సో, ఎక్కడైతే తను భార్య సమాధి ఉందో, సో, ఇదంతా ప్లేస్ ఇది పక్కనున్నది వెనకాల ఇదంతా వాళ్ళ ప్లేసే అని చెప్పేసేసి ఆహ్, వ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పక్కన కూడా వాళ్ళ పూర్వీకుల హ్మ్, సమాధులు గూడా ఉన్నాయి. వాళ్ళ పూర్వీకుల సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ దాంట్లో అమ్ముండొచ్చు, లేతే వాళ్ళ నాన్నగారు ఉండొచ్చు, ఎవరుండొచ్చు. కాకపోతే ఇక్కడేంటంటే, ఈ బాబు అనే వ్యక్తికి కూడా ఇద్దరు పిల్లలున్నారు. దాంట్లో ఒక పెద్దాయనకి పెళ్లయిపోయిందన్నారు అని చెప్తున్నారు. చాలా మంచిగా బతికిన కుటుంబము. అంటే హాయిగా ఉన్నారు అని జెప్పేసేసి, తాగుడుకి బానిస ఇలాంటి పనులు చేశారని జెప్పేసి కూడా ఒక గ్రామస్తులంటారు. ఇక్కడ ఒక గ్రామస్తులున్నారు గాలయ్య అని. గాలయ్య గారిని అడిగి తెలుసుకుందాము. గాలయ్య గారు నమస్తే. బాగున్నావా గాలయ్య గారు? బాగుంది. గాలయ్య గారు ఏ ఊరు మీది? నోముల. నోముల ఇక్కడనే. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఈడ? ఇప్పుడు 50, 60 ఏండ్లు ఆయన నేను ఇన్నే ఉంటా. నువ్వు పుట్టిందే ఈడనా? పుట్టింది మైలారంలో గానీ ఈడుంటా. మా పెద్దనాయన ఈయన. ఓకే. ఎవరు? కాక ఇప్పుడు ఈయన చచ్చిపోయాడు మా కాక. ఇప్పుడు ఎవరైతే చచ్చిపోయిండో మీ కాక అయితాడు. అంజయ్య మా కాక. ఆయన పేరేంది? అంజయ్య తండ్రి పేరు. తండ్రి పేరు అంజయ్య. అంటే ఈయన నీకు కొడుకైతాడు బాబు. తమ్ముడైతాడు. బాబు నీకు సారీ తమ్ముడైతాడు నీకు. ఓకే. ఏంది బాబు స్టోరీ ఏంది? వాళ్ళ భార్య స్టోరీ ఏంది? ఏంది గాలయ్య? తాగేది. మస్తు తాగేది. తిప్పలు పెట్టి ఫుల్ తాగేది. ఫుల్ తాగేది. వాళ్ళు ఏం కసిపిసి పెట్టుకుర్రో ఏం పాడో తెలియదు మనకు. మన ఇల్లు అక్కడ దూరం ఉండే, వాళ్ళదేమో కింద అట్లా. మరి ఎట్లా దీన్ని ఏ రకంగా చూస్తారు గాలయ్య గారు? ఇప్పుడు భార్యను చంపిండు, జైలుకి పోయిండా? పోయిండు, జైలుకి పోయిండు.
ఎన్ని ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? ఇప్పుడు 6 నెలలు కావచ్చు అనుకుంటా. ఆ! 6 5 5, 6 కావచ్చు. మరి ఎప్పుడు ఎప్పుడు బయటికొచ్చిండు? ఏం మాకైతే ఊళ్ళోకి రాలే. రాత్రి వచ్చిండు ఇక్కడ. ఓకే. అంటే వచ్చింది కూడా ఎవ్వరు చూడలే. ఆహా! ఎవ్వరు ఊర్లోకొచ్చింది గూడా ఎవరు జూడలే. ఎవ్వరు చూడలే. ఇగ పొద్దుగాల ఇక్కడ రోడ్ పైన పోతోళ్ళే చూసిర్రు. ఓకే. రోడ్డు పంటి పోయేటోళ్ళు పొద్దుగాల ఇక్కడ ఈ చూసిర్రు. చూసిర్రు. మరి మనిషి ఎట్లాంటోడు? ఎవలు? ఈ బాబు. మంచిగా కంగారు తాగేసేసిండు అంతా. ఆగమాగం. తాగే చేసిండు ఆగమాగం. వ్యవసాయం భూమి లేదా బొచ్చడంత భూమి. ఓకే. అగో ఇంత పొలం ఉంది, భూమి ఉంది, బలిచి అది. మరి ఎట్లా వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు ఓకే. మరి ఎట్లా ఇద్దరు కొడుకులు ఏం చేస్తుర్రు? కొడుకులు కొడుకు ఆ బీర్ షాప్ కాడ చిన్న కొడుకు డబ్బా పెట్టిండు. ఇక పెద్దోడు ఏం నడిపిస్తుండో ఇబ్రపట్నాలు ఉంటాడు. ఇబ్రహీంపట్నం. ఇప్పుడు వాళ్ళ భార్య ఎవరైతే అమృత ఉంది కదా! చంపేసిండని అంటుర్రు గదా! మరి వాళ్ళ భార్య ఎట్లాంటిది? ఏంటి? ఆమె మంచి మనిషి పాపం. హ్మ్. చాలా మంచిది. ఉమ్. చాలా రోజులు తిప్పలు పెట్టబట్టి ఆమె. హుహు. ఆ తల్లిగారు కూడా తోలుకపోయారు ఏడాది. తోలుకోపోయి అన్ని అట్లా ఇట్లా అని మళ్ళీ తోలిర్రు. హ్మ్. తోలినాక అయింది ఈ పని. అట్లా. ఓకే. తోలిన తర్వాత అయింది. ఆ, మరి ఎట్లా ఇగ ఆయన ఆయననే పోయిండా పోలీసోళ్ళ దగ్గరికి లేకపోతే ఎట్లా? ఇక ఆయన ఆహా పోయిండు ఆయన్నే. ఆ! ఈడు ఈడు మంచాల పోయిండు. ఆ! పోయినాకనే గుర్తయింది. ఆడ పెట్టుకున్నది. ఎవరో ఫోన్ చేసిర్రు ఇంటి పక్కలోళ్ళు. ఫోన్ చేయంగానే ఆళ్ళొచ్చిర్రు. ఎక్కడ పోయి అంటే ఆళ్ళు ఎంబడే పడ్డారు. ఈ మధ్యన ఈడంగా పోతుంటే ఈ మధ్యలో దొరికించుకుర్రు పోలీసోళ్ళు. ఓకే. ఆయనని ఉరుకుతుంటే పోలీసోళ్ళు దొరికించుకుర్రు. దొరికించుకుర్రు అది. దొరికించుకొని జైలుకి పంపించిర్రు. జైలుకి పంపించిర్రు. అది. ఇప్పుడు మరి ఇప్పుడు జైలు నుంచి బయటికొచ్చిండు. జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరిని ఒక్కరిని కలవలేదా? ఎవ్వరు కలవలే. ఇక కనేపల్లె. ఇక సావులో మేముంటిమి. హ్మ్. ఎక్కడ పెట్టింది కలవలే. ఇక ఆళ్ళు అప్పుడే పట్టించురా ఎప్పుడు పట్టించురో తెలవదు. ఓకే. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ బాబు వచ్చిండో, ఆ. బాబు ఈడికి ఊర్లోకొచ్చిన తర్వాత ఊర్లో ఇల్లుందా ఆళ్ళది? ఇల్లుంది. ఏడ? ఆడనే కింద ఈ కొనకే. ఓకే. ఆడ ఎవరెవరు ఉంటారు? ఆడ ఎవ్వరు లేరు. సావంగానే కొడుకులు కూడా పోయిర్రు. ఇబ్రపట్నాలు కిరాయికి. ఆహా! అంటే ఈయన జైలుకి పోయిన తర్వాత ఎవరెవరు ఉంటుండే? ఎవరు లేరు. మేము చూడలే అది. ఓకే. ఇల్లు మొత్తం తాళమేసింది. బందేసిర్రా? తాళమే బంద్ చేసి. తాళం బంద్ చేసిర్రు. మళ్ళీ ఈడికి ఊర్లోకి వచ్చిన తర్వాత నిన్న ఊరికి వచ్చిన తర్వాత కూడా మీరెవరు చూడలే. ఎవ్వరు చూడలే. ఇప్పుడు తీసిర్రు తాళం ఇంటిది. పొద్దుగాల. ఇప్పుడు తీసిర్రు. ఆ. మరి పోలీసోళ్ళకి ఎవరు చెప్పిర్రు? వాళ్ళు చెప్పిర్రు. చెప్పరా ఇగ మంది పోతుంటోళ్ళు చూసి చెప్పిర్రు. ఆహా! మరి ఇంకేమన్నా ఈ తాగుడు గాకుండా వేరే ఏమన్నా అలవాట్లు ఉండేనా ఈయన బాబుకి? ఏం లేదు. హ్మ్. ఏం అలవాటు లేదు. హ్మ్. భార్యనే తిప్పలు పెట్టేది. హుహు. అట్లా వేరే అలవాటు అయితే తాగుడు మాత్రం ఫుల్ తాగేది. హ్మ్. ఎంతమంది చెప్పినా కొడుకు కొట్టినా అయినా పోయేది. ఎవరు కొట్టినా అయినా పోయేది. ఆహా! అది ఉంది. గా కోపంలా ఇంకా వంతే బాయికాడు పోదామన్నాడట. పాపం ఆ జ్వరం మీద ఉండే ఆయన పాపం. ఆహా! జెర్సేపు బందామా గోళీలు వేసుకుంటే అన్నదట. ఇక బయటనే ఉండి గోళీలు వేసుకొని నిద్రపోయిందేమో. ఇక పక్కలనైనా బేడం పెట్టేసిండు ఆడు. ఆ! ఇక పక్కోళ్ళకి కూడా. ఏం గడి పెట్టేసిండు. గడి పెట్టేసిండు. వాళ్ళు బయటికి రాకుండా. కోడలికే. ఆ! కోడలు వెళ్ళకుండా గడి అది పెట్టేసిండు బేడం. ఆ! ఇక ఆమె ఎప్పుడో చూసింది పిలిచినట్టుంది పక్కింటోళ్ళని. హ్మ్. అప్పుడు చూసుకుర్రాళ్ళు. హ్మ్. అట్లా అయింది అది. మరి మీరు పోయి చూసిర్రా అప్పుడు? ఇక మేము అందులో ఇల్లు అవుతుంటే పోయి చూసినాం ఇక. నీకేమనిపించింది అప్పుడు? మనకేమనిపిస్తే అందరూ చచ్చిపోయి వచ్చినాం. ఓకే. ఇక అంతా చూసినాం. మంది నిండిపోతారు. ఊరంతా నిండి ఇట్లా చేసిండు ఆయన. మరి ఇప్పుడు బాబు గూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నీకేమనిపిస్తుంది కరెక్టా ఏందన్నట్టుగా? మంచిగా అనిపించింది. ఖరాబే అది. హ్మ్. మంచి పద్ధతి కాదు కదా అది. ఇంత ఆస్తి పెట్టి ఇల్లు మా లెక్క లేకుంటే తల్లిగారింటికి ఇలా కొట్టేదండి. హ్మ్. జైలుకి పోయిండు, వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కరెక్టా? ఇక కరెక్ట్ చూడలేదు కదా ఆయన్నే చేసుకున్నట్టుంది. ఎవరికి కనపడలేదు అంటే కదా. న్యాయం అయిందనుకుంటారా? ఏమంటారు ఇక నాకు తెలియదు అంత. అంటే నీ అంతకు నువ్వేమనుకుంటున్నావు? ఈయనే అన్నమంతగా మంచి పద్ధతి కాదు అది భార్యను చంపడం. మళ్ళీ దేని మీద పడినాడు ఈయనే వండి ఎవరిని కంట్లో పడలే గింట పడలే. రోడ్డుకి ఈయనేగా ఇక్కడ దిగినట్టుంది. ఆ! గాన్నే రోడ్డు. ఆ! ఇక ఊళ్ళో కూడా రాలే. ఆ రాత్రి వచ్చినట్టుంది. ఆ రాత్రికి చీకట్లో అసలేం కనిపియదు ఈడ. ఏం కనిపిస్తుంది. ఆ లైట్లు గీట్లు కూడా ఏం లేవు. ఇట్లా ఏం లేవు. ఇక వచ్చింది. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లలు హ్మ్. ఈడున్నారా? లేకపోతే బయటికి పోయిర్రా? బయటకు పోయిర్రు. బయటికి పోయిర్రా? పొద్దుగాల పోయిర్రంట మంచాలకు. హ్మ్. వాళ్ళు కొంట పోతారు కదా. ఇప్పుడు మరి ఆడోర్రా ఇంటికి ఆడోర్రా తెలియదు. మనం పోతే తెలుస్తుంది. ఓకే. సో, చు చు ఇన్నారు గదండీ! గాలే గారు ఏదైతే మన ఇక్కడ ఇదే ఊరు ఈ గ్రామానికి చెందినవారే. నూముల గ్రామానికి చెందినవారే. సో, తనకి తాగుడు అలవాటు చాలా ఉంది అని జెప్పేసి. ఆ తాగుడు అలవాటు వల్లే వాళ్ళ భార్యని ఆహ్, ఆహ్, హ్మ్. చంపడం అనేది జరిగిందంట. ఐ మీన్ ఫిబ్రవరిలో.
కాకపోతే ఇప్పుడు మీకు ఇంకోటేంటంటే తను ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడికి తీసుకెళ్తాను. ఇది ఎంతో దూరంలో లేదండి. అది వచ్చేసేసి తన సమాధి అక్కడి నుంచి ఇది చెట్టండి. ఇక్కడ. ఇక్కడ బాబు అనే వ్యక్తి చెప్పులున్నాయి. ఈ బాబు అనే వ్యక్తి ఆయన ఎన్నేండ్లకుంటాడే? ఉంటుండొచ్చు 40 దాకా. 40 దాకా ఉంటాడు. ఏం కట్టె పట్టుకొని నడుస్తాడా ఏంది? కట్టె పట్టుకొని ఉన్నాడు. ఏం నడవదా? ఎందుకంటే ఈడ ఓ కట్టె కూడా ఉంది అందుకని అంటున్నా. చాలా చీకట్ల ఆడు వస్తేప్పుడే తెచ్చుకున్నట్టుంది. చీకట్లో వచ్చినప్పుడు ఈ కట్టె తెచ్చుకున్నాడు. చీకటి పని కదా. చీకటి పని సో ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రి ఏమనిపించిందో దానికి ఇక్కడ చెప్పులు వదిలేసేసి ఇది ఎక్కి ఈ చెట్టు ఎక్కి పైకి ఎక్కేసేసి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ పోలీస్ వచ్చేసేసి ఆ తాడు వాళ్ళ ఏదున్నా కానీ వాళ్ళ ఎవిడెన్సెస్ ఏం కావాలో అదంతా తీసేసుకున్నారు. సో ఇక్కడి నుంచి తను ఉరేసుకున్నాడు అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. పొద్దున అంటే తెల్లారే వరకు కూడా ఎవరికి తెలియదు ఇక్కడ అయినట్టు. సో ఇక్కడి నుంచి వెళ్ళే పొద్దున వెళ్తారు కదా ఇది పొలం పనులు చేసుకోనికి. వాళ్ళు చూసి అందరు గ్రామస్తులకు చెప్తే గ్రామస్తులలో గ్రామ పెద్ద ఎవరో పోలీసులు ఫోన్ చేస్తే అప్పుడు పోలీసులు వచ్చి అరౌండ్ 8 గంటలకు అట్లా 8:30కు వచ్చి పోలీసు వాళ్ళ క్లూస్ టీమ్స్ వచ్చేసేసి ఇక్కడ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. కేసు అయితే రిజిస్టర్ అయిపోయింది. కాకపోతే ఇది చూడండి. సో ఇదే చెట్టు. ఈ చెట్టు పైకి ఎక్కి అక్కడి నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఉరేసుకున్నాడు అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. సో గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఆల్ కనిపిస్తుంది కదండి ఆ కార్నర్ ఇదంతా వీళ్ళకు సంబంధించిన పొలాలు. అండ్ ఇక్కడ ఇటువైపు కూడా వీళ్ళకి సంబంధించిన పొలాలు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ తోవ నించునో అది కూడా వాళ్ళదే అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు చూడొచ్చు, ఎంత ఆస్తి ఉన్నా మనిషికి తాగుడు అన్న రోగం అంటుకుందనుకోండి. సొంత భార్యని ఆ తాగుడు మైకంలో సొంత భార్యనే తను నరికేసి చంపేశాడు. ఏమైంది చంపిన తర్వాత? తను కూడా జైలుకెళ్ళాడు. బయటికొచ్చిన తర్వాత మరి తను పశ్చాత్తాపమో లేకపోతే భయమో లేకపోతే ఊరు వాళ్ళు తనని అసహించుకుంటారన్న ఇదో లేకపోతే పిల్లలు తనని అసహించుకుంటారన్న. ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత తనకి ఉండడానికి ప్లేస్ లేదు, ఎవరు ఉండనిస్తారు. సో అట్లాంటి భయము, ఆందోళన, పశ్చాత్తాపమా ఏంటి అని మనకు తెలియదు. సో అందులో ఏ రకమైన కారణం అయి ఉండొచ్చు. సో రాత్రి వచ్చి భార్య సమాధి దగ్గర పడుకొని దాని తర్వాత ఈ చెట్టుకి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో ఇంతకుముందు చూపించినట్టుగా ఇక్కడ ఏదైతే తన ఎంబడి తీసుకొని వచ్చుకున్న బట్టలు అలాగే ఈ సమాధి పైన ఉన్నాయి. ఆ కవర్ కానివ్వండి లేకపోతే ఆ టవెల్ కానివ్వండి, తను తీసుకొచ్చిన బాటిల్. సో ఇక్కడ ఈ బాటిల్ని కూడా పరిశీలించి గనక చూస్తే ఇందులో కలర్ చేంజ్ అంటే ఇందులో ఏదో మందు ఉంది అన్నట్టుగానే తెలుస్తుంది. సో ఇది ఆల్కహాలా లేకపోతే ఏమన్నా పాయిజన్ లాంటిది అనేది తెలీదు. సో ఇప్పుడు పోస్ట్ మార్టం వచ్చిన తర్వాతనే తెలిసిందే తను పాయిజన్. కొంతమంది అంటున్నారు ఏంటంటే ఊర్లో కెమెరా ముందుకు రావడం ఇష్టం లేక ఫస్ట్ పాయిజన్ తాగేసి దాని తర్వాత వేలాడాడు ఉరేసుకున్నాడు అని చెప్పేసి కూడా ఉంది. సో అట్లాగే కనుక ఇక్కడ చూస్తే కనుక తను తీసుకొని వచ్చుకున్న ఈ షాల్ లా కనిపిస్తుంది. ఇది షాలో బెడ్షీటో. సో ఎందుకంటే నేను ముట్టట్లేదు, ఎందుకంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చేసిన తర్వాత సో వాళ్ళకి ఎవిడెన్సెస్ ఉండాలి కాబట్టి. సో ఇది ఇక్కడనే ఉంది. సో ఇదండి ఇక్కడ నోముల ఊరు నుంచి మనం ఇచ్చిన రిపోర్టు. అంటే దీని గురించి వాళ్ళ పేర్లు ఏమీ తెలీదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కైజర్ టీం వచ్చి ఇవన్నీ తెలుసుకొని సో వ్యూవర్స్కి చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ ఇంకా కొంతమందిని బాబు ఎట్లాంటోడు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది అని చెప్పేసి మనం ఇంకా ఊర్లో కనుక్కొని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. బాబు అనే వ్యక్తి తన భార్య సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. సో భార్యను చంపి దాని తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడని. ఏంది బాబు స్టోరీ ఏంది, వాళ్ళ భార్య స్టోరీ ఏంది గాలే? మరి వాళ్ళ భార్య ఎట్లాంటిది ఏంటి? మంచి మనిషి బాబు, చాలా మంచిది. ఓకే, ఆయన ఉరుకుతుంటే పోలీసులు దొరికించుకురు, అది దొరికించుకొని జైలుకి పంపించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరిని ఒక్కరు కలవలేదా? ఎవ్వరు కలవ కానీ పల్లె. మీకేమనిపిస్తుంది, కరెక్టా ఏందన్నట్టుగా? మంచిగా అనిపిస్తుంది. ఖరాబ్ అది
ఇక్కడ మనతో ఉన్నారు. ఇక్కడనే వీళ్ళ చుట్టం ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నారు గదా! ఆయన ఆత్మహత్య చేసుకున్న బాబు. వాళ్ళ చుట్టమే ఉన్నారిక్కడ. వీళ్ళ బాబు ఈయనకి పెద్ద డ్యాడీ అవుతారని జెప్పి చెప్తున్నారు. మొదటిగా ఆ బాడీని చూసిన వ్యక్తి ఈ రాకేష్. ఒకసారి ఈ రాకేష్‌ని ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో రాకేష్. సార్ రాకేష్ ఎట్లా నువ్వు ఎన్ని గంటలకు జూసినావు బాడీని? ఒక 6 గంటలకు చూసినా సార్. 6 గంటలకు. అంటే నువ్వు ఫస్టు ఏంటి? నువ్వు జూడంగానే నువ్వేమనుకున్నావు? అంటే ఫస్ట్ మా కుక్క వచ్చి మురిగింది అలా మురిగితే మేము పోయితే అదేందని చూస్తే చనిపోయి బాడీ మొత్తం నాలుక మొత్తం బయటకి తీసేసిండు ఆయన. నాలుక మొత్తం చనిపోయాను డిసైడ్ అయిపోయినాం. ఓకే. దాని తర్వాత నీకెట్లా ఎట్లా నువ్వు ఫస్ట్ గుర్తుపట్టినావా? ఎందుకంటే మీ అమ్మ చెప్తుంది గుర్తుపట్టలేరు అని జెప్పేసేసి. ఎట్లా నువ్వు ఎట్లా ఎట్లా అంటే ఆయన చేతులు కొంచెము జర బక్కగా ఉండి నరాలు కనిపిస్తాయి. హ్మ్. ఆయన గుండు చేపించుకుండు కదా! అట్లా గుర్తుపట్టేసినాం మేము. ఇట్లా ఆయనే వస్తాడు ఇక్కడ అని నాకు తెలిసిపోతది. ఎట్లా రాకేష్ ఇప్పుడు మీ పెద్ద డ్యాడీ అయితారు గదని చెప్పినారు గదా! మీ పెద్ద డ్యాడీ మీతోని ఎట్లుంటుండే? మంచిగానే ఉంటాడు సార్. మంచిగానే ఉంటాడు. మంచిగానే మాట్లాడతాడు సార్. ఇగ ఆళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలవదు మనకి. ఇగ ఆయన చనిపోయిండు ఇగ ఈరోజు. అంటే ఒక 6 నెలల కింద వాళ్ళ భార్య అయిన అమృతని నరికి చంపిండని జెప్పేసేసి దానివల్ల జైలుకి పోయిండు. ఆ విషయం ఏంటి? ఇట్లా? ఏమో సార్ మనము అంత తెలవదు మనకది. అంటే మీకు తెలుసా ఇట్లా వాళ్ళ భార్యని చంపిండు ఆ! అమృతని మీ మీ పెద్ద మమ్మీని? తెలుసు సార్. మా అన్న చెప్పిండు. మా ఓకే. పెద్దన్న చెప్పిండు. ఓకే. ఆయన చెప్పే వరకు మేమందరం వచ్చినాము. మా పెద్దమ్మ కూడా ఆ రోజు చనిపోయింది. ఆయన అట్లకి అట్లనే జైలుకెళ్ళిపోయిండు. ఓకే. ఆయనని జైల్లేసిర్రు. మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అయిండాయన? ఇప్పుడు మళ్ళా ప్రెజెంట్ ఇప్పుడు 6 మంత్స్ అయితుంది. రిలీజ్ ఎప్పుడయిండు జైలు నుంచి? నిన్న ఒక 10 డేస్ అయితుంది. ఓకే. 10 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చిండా ఊర్లకి? ఊర్లోకి రాలేదు సార్. మరి ఎక్కడున్నాడు 10 రోజులు? వాళ్ళ కొడుకు దగ్గర ఉండు. వాళ్ళ పెద్ద కొడుకు ఉన్నాడు. నాయనన్న అని ఆళ్ళ దగ్గర ఉన్నాడు. ఓకే. వాళ్ళ దగ్గరున్నాడు. మళ్ళీ దాని తర్వాత ఊర్లకి ఎప్పుడొచ్చిండు? ఊర్లోకి తెలవదు సార్. మేము పొద్దుగాల లేచే వరకల్లా మేము బల్లం కొట్టుకుపోతుంటే ఆడ బాడీ కనిపించింది మాకు. ఆడ చెట్టుకెళ్ళి మొత్తం గట్టిగా అయిపోయింది బాడీ. అట్లా. ఎట్లా మీ పెద్దమ్మ ఎట్లుంటుండే మీతోటి? మాతోటి మంచిగానే ఉంటది సార్. మంచిగానే మాట్లాడుతది. మంచిగానే ఉంటది. ఓకే. ఇప్పుడు ఇది అయింది గదా! ఊర్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇద్దరు పిల్లలున్నారు గదా! ఆళ్ళ పిల్లలు గాని ఊర్ల పరిస్థితి ఎట్లుంది? మంచిగానే ఉంది సార్. ఇప్పుడు ఏం తెలవదు. ఇప్పుడు ఊర్లోకి పోలే మేమింకా. హ్మ్. పోతే తెలుస్తది ఇప్పుడు ఏ టాక్. ఓకే. పొద్దున ఎన్ని గంటలకొచ్చిర్రు పోలీసోళ్ళొచ్చేసేసి బాడీనెప్పుడు? ఒక 6:30కి 7కి వచ్చిర్రు. ఆ! అప్పుడొచ్చిర్రు బాడీ దించేసిర్రు తీసుకొని వెళ్ళిపోయారు. అంబులెన్స్ వచ్చిందా? వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత పోలీసోళ్ళు ఎవరినైనా నిన్ను అడిగిర్రా? అడిగిర్రు ఎట్లా చనిపించినా అంటే తెలవదు సార్ మేము ఫస్ట్ నేను చూసినా. చూసిన తర్వాత మీకు మా ఊర్లో లీడర్‌లు ఫోన్ చేసిన ఆళ్ళకి పెద్ద మనుషులకు ఫోన్ చేసి చెప్పిన. హ్మ్. ఇట్లా చనిపోయిండు ఈయన చనిపోయిండని చెప్తే వచ్చేసిర్రు వాళ్ళు. హుహు. పోలీసోళ్ళు వచ్చిర్రు. అంబులెన్స్ వచ్చింది. హ్మ్. ఇంకేం అడిగిర్రు నిన్ను పోలీసోళ్ళు? ఇంకేం అడగలేదు సార్. ఎవరెవరు చూసిరంటే నేను మా డ్యాడీ చూసినాం సార్ అని చెప్పిన. హుహు. సో, చూసినారు గదండీ! ఈ చనిపోయిన బాబు వీళ్ళకి పెద్ద డ్యాడీ అవుతారట. సో, తను మొదటగా బాడీని చూసిన వ్యక్తి ఇతను. తిను చెప్పిన మాటలైతే విన్నారు గదా! ఇప్పుడు వాళ్ళ ఫాదర్‌ని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. ఆ? మాట ఓకే. ఈయన కూడా వీళ్ళ ఫాదర్. ఆ! వీళ్ళ ఫాదర్. సో, తనకి మాట్లాడడం చాలా ఇద రాదు అని చెప్పి చెప్తున్నారు. కరెంట్ ఫిట్టింగ్ చేస్తుంది మా మరిదింట. ఇక అందరు ముక్కుసరికి ఇట్లనే పడింది ఆ పీట మీద మా అక్క. పానం పోయింది అప్పటికే. ఇప్పటికి ఎప్పుడు పోయిందో దెబ్బకే పోయినట్టుంది. హుహు. ఇక ఎడ మెడ మీద నరికేసిండా? దేంతో బుడ్డలతోటా? ఆ! ఇక చూసేసరికి ఓయమ్మ ఏందని ఒక్కసారి చూసాను ఇక రక్తం కానీ అంత అదే పెళ్ళాన్ని అంత కోపంతోటి ఇన్ని సంవత్సరాలు పెళ్ళై పెద్ద పెద్ద పిల్లలు ఉన్న తర్వాత ఎట్లా ఈయనకు ఫోన్ చేసిన పాప నాలుగు పిల్లలు పనికి కాలేజ్ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అందరూ వచ్చారు ఇక మా అక్కని ఎంక్వైరీ చేసి ఆయన మాట్లాడుకొని ఆయన రేపు చంపడానికి చూసాం ఆయన పొద్దుగాల కూడా నాకు తెలిసి ఆడవాళ్ళకి భయంకరాలు డౌట్ ఏంటంటే గదేందా ఇంత మంచి ఊర్లో ఇట్లాంటి మంచి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పిల్ల మీద అంతగానం కోపంతో ఎట్లా అని చెప్పి కాకపోతే చూసిన వాళ్ళల్లో మొట్టమొదటిగా రాకేష్ చూశాడు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్‌ని పిలిచి వాళ్ళ ఫాదర్ కూడా చూశారు. చూసిన తర్వాత వీళ్ళు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు సర్పంచ్‌ల వాళ్ళకి ఫోన్ చేస్తే రాకేష్ ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి చూసి అక్కడి నుంచి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ ఇంకా అంబులెన్స్ వచ్చేసేసి వచ్చిన తర్వాత పోలీస్ మాట్లాడింది. ఎందుకంటే చూసిన మొట్టమొదటి వ్యక్తి రాకేష్ కాబట్టి చూసిన తర్వాత చూసి పోలీసోళ్ళొచ్చి తీసుకొని వెళ్లారు. ఇంకా ఇప్పుడు అంబులెన్స్‌లో తీసుకెళ్లారంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి పోస్ట్‌మార్టం చేసి ఎగ్జాక్ట్‌లీ తనేమైనా మందు తాగాడా? లేకపోతే ఆల్కహాల్ ఏమైనా సేవించాడా?
లేతే ఏమన్నా సో, అట్లాంటిది ఏమన్నా ఇచ్చేసి మళ్ళీ బాడీని అప్పజెప్తారట. ఓకే. సో, ఇదండి నోముల విలేజ్ నుంచి చనిపోయిన బాబు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో బాబు అని చెప్పేసేసి ఆయనది ఇదొక స్టోరీ అన్నమాట. బాబు అనే వ్యక్తి తన భార్య సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. సో, భార్యను చంపి దాని తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడని. ఏంది బాబు స్టోరీ ఏంది? వాళ్ళ భార్య స్టోరీ ఏంది? ఏంది గాలె? తాగేది హ్మ్. తాగేది మరి వాళ్ళ భార్య ఎట్లాంటిది? ఏంటి? మంచి మనిషి పాపం, హ్మ్. చాలా మంచిది. ఓకే. ఆయనని ఉరుకుతుంటే పోలీసోళ్ళు దొరికించుకుర్రు. దొరికించుకురు అది. దొరికించుకొని జైలుకి పంపించిర్రు. జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరిని ఒక్కరిని కూడా కలవలేదా? ఎవ్వరు కాదు ఇక కానీ పల్లె మీకేమనిపిస్తుంది? కరెక్టా? ఏందన్నట్టుగా? మంచిగా అనిపిస్తుంది ఖరాబే అది. అయితే ఊరి మనిషి గాలయ్య గారు మనని ఇంత దూరం తీసుకొని వచ్చేసేసి ఏదైతే వీళ్ళ పాలోళ్ళని ఎవరైతే మార్నింగ్ పొద్దున ఫస్ట్ ఈ బాడీని చూసినారో వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చారు గాలయ్య గారు. సో, గాలయ్య గారు కూడా ఇదే ఊర్లో దగ్గర దగ్గర 50 ఇయర్స్ పైనుంచి ఉన్నారు అని చెప్పేసి చెప్పినారు. సో, గాలయ్య గారికి అండ్ బాబు గారికి ఉన్న రిలేషన్ ఒకసారి మనం కనుక్కుందాము. గాలయ్య గారు, ఇప్పుడు ఈ ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నారు కదా, బాబుకి మీకు ఎట్లుండే? మీ ఇద్దరు దోస్తాను ఎట్లుండే? దోస్తాండి మా అమ్మ వాళ్ళ పెద్ద ఆయన చెల్లెలు, ఆ, మా పెద్ద ఆయన కావాలి ఆయన. ఆ, అరే ఆ, ఇక ఆయన్నే నా పెళ్లి చేసిండు, ధన్మైలారం మాది. ఆహా. ఇప్పుడు 50 ఏళ్ళకి అయింది నేను వచ్చి. ఓకే. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే చనిపోయింది కదా బాబు, ఆహా. బాబు వాళ్ళ భార్యని చంపేసి చనిపోయిన బాబు మీతో ఎట్లుంటుండే? మీ ఇద్దరు కూర్చొని ఏమన్నా మంచిగా టైం ఇది చేస్తుండేనా? మందక్కుంటా అట్లా ఏమన్నా అవుతుండేనా? గల్వగానే పోయేది ఆయన, ఆ, మా దగ్గర రాకపోయేది. మ్హూ. ఇక ఇంట్లోనే జరిగేది. ఇంత భార్య నుంచి అప్పని కసిపిసి అయితేనే ఉంది ఆ, వాళ్ళకు. ఆ, ఈ అప్పులు బొప్పులు ఏ జోలు తెలియదు, దూరం ఉందన్నమాట మా ఇల్లు. మరి పిల్లలు కూడా కొడుతుండే అని చెప్పేసి అన్నారు మరి. పిల్లలంటే తండ్రి గిట్ట చేస్తుంది తాగుతుండని భయం చెప్పిండు అనమాట పెద్దోడు. ఆ, అట్లా ఇక అందుకోసము ఇప్పుడు భయం చెప్పిండు అంటే కొట్టడం కొడితే భయం వస్తుందా అని? కొడితే భయం వస్తుంది. ఆ పోరల పని ఎట్లుంటది, ఆ, నువ్వు అమ్మని ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని ఆడు బెదిరియబోయి, ఆ, బెదిరిస్తే ఇట్లున్నావా అని ఆ కొడుకు కూడా లేడు ఇబ్రపట్నానుండు ఆ. గట్ట చేసిండు. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అమృత గారు చంపేసిండు కదా ఆయన వాళ్ళ భార్యని, వాళ్ళది ఎవరు? నాకు తెలియదు వాళ్ళు ఇక్కడ పట్నం దిక్కే. పట్నం దిక్కేనా? పట్నం దిక్కే నాకు తెలియదు. సో, ఇంత దూరము లోపటికి ఊళ్ళ లోపటికి పాపం వచ్చి ఉం, భార్య ఇది సమాధి పైనే పండుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఎందుకు చేసుకుండొచ్చు? ఆయన ఎందుకు అంటే చేసుకున్నా, నువ్వు అనుకుంటున్నావు ఏమనుకో ఎందుకు చేసుకుండొచ్చు అని? ఎందుకు చేసుకున్నా అనుకుంటు కదా, నా భార్య పోయింది మళ్ళీ పెడుతోళ్ళు ఎవరు నాకు అన్నం పెట్టరు, ఇక ఇదే గతి అవుతుంది నాది అనుకున్నట్టుంది, ఆలోచన చేసినట్టుంది. ఉం, ఉన్నాయి ఇక లాభం లేదు, భార్య ఎమ్మడే పోతాని చేసుకున్నట్టుంది అది. చేసుకున్నట్టు మరి ఇంతగానం ఆస్తి ఉంది కదనే, బానే ఉంది కదా. అంత ఆలోచన చేయలేదు కాదు. ఉం, ఇక ఈ ఆస్తి నాకెందుకు, ఇక ఉం, ఇక నా భార్యనే పోయింది, ఇక ఆమె అంతా నేనే పోతా అనుకున్నట్టు ఆహా. అట్లా అయినట్టుంది. అంటే నేను చంపినా తప్పు పని చేసినా అని చెప్పేసి అనుకుండొచ్చా? అదే అనుకున్నాడు. ఉం, అది తప్పు చేసి నేను ఉన్న దాంట్లో లేదు, ఉం. ఇక ఆమె లెక్క నేనే పోవాలని చేసినట్టు అదే పైత్రం ఉంది. అదే అంటే భయంతోని చనిపోయిందంటావా? లేకపోతే ఇట్లా నాకు ఎవరు లేరు ఇక చూడనీకి, లేకపోతే నా భార్యను చంపిన తప్పు చేసిన అని చెప్పేసి పశ్చాత్తాపం ఏమైనా వచ్చిందంటావా? ఇక ఆలోచన చేసిండు, ఇక నేను ఉండేందుకు ఎవరు చూడని దానికని ఇది ఆలోచన చేసినట్టు. అట్లా అటు రాలేదుగా, వచ్చిండుగా, ఎవరు కంట్లో పడలే, మళ్ళీ వచ్చింది కూడా. ఆ ఊర్లోకి ఎప్పుడో రాత్రి వచ్చి ఉండొచ్చు మరి మధ్యరాత్రి రాత్రి వచ్చినట్టుంది. అందరూ వండుకున్న తర్వాత వచ్చి. అన్నాకు వచ్చిండు, ఒక్కరి పిల్ల కూడా కంట్లో పడలే. ఉమ్, అది పొద్దుగాల 8 గంటలకే చూసిర్రు. ఉమ్. నువ్వు లాస్ట్ బాబుని ఎప్పుడు చూసినావు? ఎవరు నువ్వు ఇవ్వాలనా లాస్ట్ ఎప్పుడు చూసినావు బాబుని? లాస్ట్ ఎప్పుడు వాళ్ళ భార్య తాగునుక ఆ, అప్పుడంటే పనికి రోజు పోతారుగా, ఆ, చూస్తూనే ఉంటుంది. ఆహా, ఇద్దరు భార్య భర్త బండి మీద రోజు పోయేది, ఆ, చూస్తూనే ఉండేది. ఈ తాగుతానా పోతానే రాకపోయేది, ఆ, వాడు ఎక్కడ తాగేది ఎక్కడ తాగేది అని ఆ. ఎంబడి రాకపోయేది. ఊర్లో అందరితో ఎట్లుంటుండే? కొట్లాడుతుండే అని చెప్పేసి నా ఊర్లో కొట్లాడుతుండే తాగేసి అందరితోటి అని చెప్పేసి అన్నారు. ఎవ్వరితో కొట్లాడలేడు, ఆ, ఆ పెన్నమ్మకి ఇద్దరికే, ఊళ్ళో మందికి కూడా ఎవ్వరితో కొట్లాడలేడు. ఉమ్. ఇదే పెన్నమ్మ తాగుడు కాడనే పంచాయతీ. ఆవిడ కాడనే పంచాయతీ అంటావు. దాన్ని ఇక అప్పులు అన్నది తెలియదు, ఏమైంది తెలియదు. ఉహు. దాన్నే వచ్చింది వాళ్ళ పంచాయతీ, ఏడ లేదు, ఏడ లేదంటావు. భూమి కాడ లేదు, ఏడ అప్పు కాడ లేదు.
అప్పు కాడ. అదే పిల్లలు ఆయన మీద చేయి చేసుకుంటుండే అని చెప్పేసి ఏదైతే చెప్పారు కదా, పిల్లలు చేయి చేసుకుని మరి మళ్ళీ పిల్లలు నన్ను కొట్టి చంపేస్తారన్న భయానికి కూడా ఆత్మహత్య చేసుకున్నాడేమో కదా. ఇక అట్నే ఆలోచన చేసినట్టుగా ఇక తెలంగాణ వన్నాడుగా తెల్లదాకా అన్నాడు కదా. వన్నాడు కదా, ఆ. అదే ఆలోచన చేసుకున్నట్టుంది. ఇక నేనెందుకు ఉండాలి ఉమ్. అని చెప్పుకున్నాడు. అట్లా అట్లా చేసింది. కంట్లో పడలేదుగా మనకు. ఆ. ఒక్క పిల్లకనే వాళ్ళే ఒక్కలైనా చూసినట్టే బాగుంటుండే కదా రాత్రి. చూడ ఒక్కడు కూడా వీళ్ళే ఆ. 8 గంటలకే శవాన్ని చూసి అంటే ఎప్పుడో మధ్యరాత్రి ఎప్పుడో ఊరేసుకున్నట్టున్నాడు. రాత్రి వేసుకున్నట్టున్నాడు. బీడీలు అవన్నీ ఉన్నాయి కదా, నీళ్ళ డబ్బా గిల్ల డబ్బా అన్ని. ఇక అదే ఆలోచన చేసి హే అనుకుండి ఇక పోయి పెట్టుకున్నట్టు. సో చూసినారు కదండి, మనం వీళ్ళ పాలలతో మాట్లాడినప్పటికీ గాలే గారితో మంచి కొట్టకపోయి ఏమంటుంది. సో ఇక్కడ పాలలతో మాట్లాడినాము, అట్లానే మన గాలే గారితో మాట్లాడినాము. అంటే ఇది పశ్చాత్తాపంతో కూడుకున్న ఆత్మహత్య, లేకపోతే భయంతో కూడుకున్న ఆత్మహత్య, ఎవరు నన్ను చూడరన్న దాంతో నేను భార్యని చంపేసినాను కదా, ఇప్పుడు నేను బతుకుండడం ఎందుకు, ఎట్లాగో ఇప్పుడు బెయిల్ మీద బయటికి వచ్చేసేసి కేసు ట్రయల్ నడిచిన తర్వాత ఎట్లాగో తను శిక్ష పడుతుంది అని చెప్పేసి అనుకొని, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి శిక్ష పడుతుంది అనుకొని ఆ భయం మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందన్న భయంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడో అని చెప్పేసి అది ఇంకా మిస్టరీగానే ఉంది. సో ఓవర్ టు స్టూడ్. బాబు అనే వ్యక్తి తన భార్య సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. సో భార్యను చంపి దాని తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడని. ఏంది బాబు స్టోరీ ఏంది, వాళ్ళ భార్య స్టోరీ ఏంది కాలే. మరి వాళ్ళ భార్య ఎట్లాంటిది ఏంటి? మంచి మనిషి బాబు, చాలా మంచిది. ఓకే, ఆయన ఉరుకుతుంటే పోలీసులు దొరికించుకురు అది దొరికించుకొని జైలుకి పంపించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరిని ఒక్కరు కలవలేదా? ఎవ్వరు కాదు ఇక కానీ పల్లె. నీకేమనిపిస్తుంది, కరెక్టా ఏందన్నట్టుగా? మంచిగా అనిపిస్తుంది. ఖరాబ్ అది